నమస్తే. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా మరి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వచ్చింది, ఈసారి ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి? ప్లస్ మరి దాదాపు 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే పథకాలన్నీ ఉండవు అండి. అసలు పథకాలు వస్తున్నాయి అంటారా? అసలు పథకాలే వచ్చినాయి లేవు, 6 గ్యారంటీలు అమలు కాలేదు. ఏ ఒక్కటి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు అమలు కాలేదు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్లో అంటే ఓట్లు పడేయని అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ప్రజలలో కూడా ఎక్కడ పోయి అడిగినా బీఆర్ఎస్కే ఓటేస్తాం, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మా జీవితాలు బాగుపడ్డాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నటువంటి మాట ఆయనకు కూడా రిపోర్ట్ ఉంది. దాన్ని చూసి ఒకవేళ మీరు ఓటు వేయకుంటే మీ బియ్యం కట్ చేస్తా, నేను రేషన్ కట్ చేస్తా అని చెప్పి అంటున్నటువంటి మాట మనందరం విన్నాం. అయితే అసలు 6 గ్యారంటీలే అమలు కాలేదు. ఇచ్చేది ఏదన్నా ఉంటే ఆయన బియ్యం ఇస్తే ఏదో 1 నెల ఇచ్చిండు, ఆ 1 నెల బియ్యం ఇస్తేనే ఇది మళ్ళీ నెల నుంచి కట్ చేస్తా అని చెప్తే అంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంటే ఆత్మగౌరవంతో బతికే ప్రజలు కాబట్టి ఆయన చెప్పినంత మాత్రాన, ఆయన భయపెట్టినంత మాత్రాన ఎవరు కూడా ఇంకా ఎక్కువ ఆయన వచ్చిపోయిన దగ్గర నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికం అంతా కూడా అబ్బోబో ఇంకా అసలు ఇప్పుడే ఓటేయొద్దు, ఓటు లేనప్పుడే గిట్లా అంటున్నాడు, రేపు గెలిచిన తర్వాత ఇంకెన్ని విధాలుగా బెదిరిస్తారు కాబట్టి వీళ్ళకి అసలే ఓటేయొద్దనే భావన నిర్ణయానికి వచ్చిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్నీ అంటే అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం కూడా తిరిగినాం, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అంటున్నారు. కేసీఆర్ గారికి మేము ఓటేస్తాం, కేసీఆర్ గారి పరిపాలన వస్తేనే బాగుంటుందని చెప్పి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన మాయమాటలకు చెప్పి ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మేము ఈ ఎన్నికల్లో సునీతని గెలిపియాలని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. జూబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? దాడులు జరిగినంత మాత్రాన బాధపడరు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి అభ్యర్థే ఒక రౌడీ అభ్యర్థి. నిజంగా కూడా ఇవాళ మేమన్నటువంటి మాట కాదు, ఎప్పటి నుంచో శ్రీశైలం యాదవ్ గురించి ఇవాళ అసెంబ్లీలే ఎన్నడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆనాడు టీడీపీలో చేర్చుకుంటే ఆ నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇటువంటి రౌడీలను తీసుకొచ్చి రాజకీయం చేపిస్తూ ఉన్నావు, వ్యవస్థను నాశనం చేస్తున్నావు అన్నట్టు చెప్పినటువంటి మాటే. ఇవాళ ఆయన కొడుకు టికెట్ ఇచ్చిండు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవాళ టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే రేపు ఆయన వ్యవస్థ గురించి తెలుసు. మొన్ననే మరి పోలీసులు వాళ్ళ నాయనను ఎవరైతే శ్రీశైలం యాదవ్ను బైండ్ ఓవర్ చేసారు అంటే ఆయనకున్నటువంటి నేర చరిత్ర కానీ ఆయనకున్నటువంటి ప్రతి ఒక్కటి అంటే తెలుసు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఒకవేళ గెలిస్తే అసలు వ్యాపారస్తులు మమ్మలను వ్యాపారం నడవనిస్తారా, ఎక్కడికక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారనే భావనతో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే, దీంట్లో మేం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళకి చరిత్ర తెలుసు, అభ్యర్థి గురించి తెలుసు, అభ్యర్థి గెలిస్తే మమ్మల్ని ఏం చేస్తాడో, భయభ్రాంతులకు గురి చేస్తాడో అని ఇవన్నీ వ్యవస్థతో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ.